అండి, వెల్కమ్ టు కలగూర గంప. చాలా రోజుల తర్వాత మనం మన గార్డెన్లోకి వచ్చినాము. ఏంటంటే గార్డెన్ అంటే మళ్ళీ మొత్తము గార్డెన్లోకి వెళ్ళిపోవట్లేదు, ఎందుకంటే గార్డెన్లో వెజిటేబుల్స్ ఏమీ లేవు కాబట్టి. సో ఇప్పుడు అన్నీ వేసాము, ఒక 15-20 డేస్లో చాలా వస్తాయి కావచ్చు అన్నీ. చూడంండి ఎక్కడికి వచ్చామంటే మన టవర్ గార్డెన్. ఈ టవర్ గార్డెన్ మీకు చూపించి 2 months అవుతుంది, నాకు గుర్తున్నంత వరకు 2 months పైన అయింది. ఫెబ్ 10th ఆ టైంలో అనుకుంటా, 12th 10th ఆ టైం గుర్తుంది నాకు ఆ టైము. సో ఆ టైంలో నేను మీకు ఈ టవర్ గార్డెన్ చూపించాను. అప్పటికే టమాటాలు స్టార్ట్ అయిపోయాయి, మనకు ఆకుకూరలు అన్నీ కనపడ్డాయి, పెద్దగా కనపడ్డాయి. బట్ స్టిల్ ఇప్పటి వరకు కూడా కాస్తూ ఉన్నాయి. ఇప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్గా టమాటోస్ అవన్నీ ఉన్నాయి. సో ఈ క్రిటికల్ సిచ్యుయేషన్లో మనల్ని మన టవర్ గార్డెన్ ఆదుకుంటుంది అనమాట. ఇవాళ ఏం చేద్దామంటే టవర్ గార్డెన్లో ఎన్ని ఉన్నాయి అన్నీ తెంపేసుకొని ఏమేమి కాంబినేషన్లో ఎట్లా వంటలు వండాలో అట్లా వండుకొని తినేసేద్దాము, ఒక పని అయిపోతుంది అనమాట. సో రండి తెంపేద్దాం. చాలా వెరైటీలు వెళ్తున్నాయి ఇందులో నుంచి. యాక్చువల్గా వెదర్ ఎంత బాగుందంటే ఎక్కడో సాలిడ్గా వర్షం పడుతుంది, మన దగ్గర గాలి లైట్గా చినుకులు పడుతున్నాయి, సూపర్ స్మెల్ వస్తుంది. అంటే మట్టి తడిచిన వాసన అయితే ఎంత బాగా వస్తుందో, నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము. ఇట్లా వర్షం పడ్డప్పుడు అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళం. అప్పుడు గాయత్రి చిన్నగా ఉండేది. చిన్నప్పుడు మనమైతే మంచిగా వర్షంలో తడుచుకుంటూ స్కూల్లోకి పోయినాము, తిరిగినాము, ఆడుకున్నాము. బట్ ఇప్పుడు పిల్లల్ని ఎవరు కూడా అలో చేయట్లేదు. యాక్చువల్గా వర్షంలో తడవనికి అలో చేయట్లేదు, ఎవ్వరు కూడా అలో చేయట్లేదు. జలుబు వచ్చేస్తుంది, జ్వరం వచ్చేస్తుంది, లోపలికి రండ్రా ఇట్లుంటుంది అనమాట. లోపలేసి తలుపులు మూసేసి ఓన్లీ కిటికీల నుంచి చూసి ఎంజాయ్ చేస్తున్నారు. లేదంటే బయట వర్షం పడుతుంటే వాళ్ళ ల్యాప్టాప్లు, వాళ్ళ మొబైల్స్, వాళ్ళ గోల వాళ్ళది. వర్షం పడుతుంటే ఏం చేస్తుంది తెలుసా, గాయత్రి చిన్నగా ఉన్నప్పుడు బాల్కనీలో దాని బొమ్మలు, చిన్న గిన్నెలు, గ్లాసులు, స్పూన్లు అన్నీ పెట్టేసి దాన్ని లిటరల్గా వర్షంలో కూర్చోబెట్టేదాన్ని. వీలైతే నేను కూడా కూర్చొని ఆడేదాన్ని దాంతో. అట్లా ఫుల్ తడవనిచ్చి గాయత్రిని ఆడుకొని ఇస్తుంటే అనమాట. సో అంటే మనము ఎలా పెంచితే పిల్లలు అలా పెరుగుతారు అనేది నా ఉద్దేశం. అంటే వాళ్ళకి ఆ రెసిస్టెన్స్ పవర్ వస్తుందని అనుకుంటాను నేను. సో ఆ బిలీవ్ సిస్టమ్ తోటి వదిలేసేదాన్ని అసలు ఫుల్ ఫ్లెడ్జ్గా. వర్షంలో దేంట్లోనన్నా దాంట్లో మట్టిలో, ఇసుకలో అట్లా ఆడనిచ్చేదాన్ని నేను. సో వర్షం మాత్రం ఇది బాగా ఎక్స్పీరియన్స్ నాకు. బాల్కనీలో వదిలేసేది, ఆడేది, ఫుల్ ఫ్లెడ్జ్గా ఇద్దరం ఆడుకునేది. సో అట్లా ఎంజాయ్ చేసేది. పిల్లల్ని కూడా వదిలేయండి వర్షంలో. ఫస్ట్ వర్షాకాలం స్టార్ట్ అయినాక ఒక వర్షం పడుతుంది కదా, అప్పుడు మాత్రము మనకు అంటే ఎయిర్ అంతా కూడా పొల్యూట్ అయి ఉంటుంది. అప్పటికి ఎండాకాలము అదంతా కాబట్టి ఫస్ట్ 1-2 వర్షాలకు మాత్రం తడవద్దు అండి, అది మంచిగా ఉండదు. అంటే కెమికల్ ఉంటుంది అంటారు, ఏదో అంటారులేండి. కానీ సో తర్వాత వర్షాలు మాత్రం పిల్లల్ని వదిలేయండి, బాల్కనీల్లో వదిలేయండి. పిల్లలందరికీ చెప్తున్నా, మంచిగా బాల్కనీలో ఆడుకోండి, ఏం ఫరక పడదు. ఇంట్లోకి వచ్చి మంచిగా తల దూకొని ఫ్రెష్గా స్నానం చేసి వేడి నీళ్ళతో చేస్తే కూడా ఎంజాయ్ చేయొచ్చు మనము. అన్నీ పిచ్చి పనులు నేర్పిస్తాయి ఇప్పటి నుంచి. నాకు అందరు వ్యూవర్స్ ఎవరు అర్థమైపోయింది కాబట్టి మీ అందరికి అర్థమైంది. అంటే నేను ఇప్పటివరకు చిన్న పిల్లలు చూస్తారు అంటే మీకు ఎంతవరకు కరెక్టా కాదా అనేది కొంచెం చిన్న డౌట్ ఉంటుంది. ఇప్పుడు మీకు చిన్న వీడియో క్లిప్స్ అవి ఎప్పుడో ఉన్నాయి, చాలా ఉన్నాయండి వీడియో క్లిప్స్, నేను పెట్టలేకపోయాను. ఇప్పుడు చూడండి ఎంతమంది పంపిస్తారు. కొందరు అడిగారు ఎలా పంపించాలి అని అంటే, గుర్తుపెట్టుకోండి, చిన్న కిడ్స్ వీడియో క్లిప్స్ పంపించాలంటే డైరెక్ట్ వాళ్ళకి తెలియవద్దు. వాళ్ళు చూస్తున్నప్పుడు తీయకండి, వాళ్ళ యాబ్సెన్స్లో అంటే వాళ్ళు చూస్తూ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నప్పుడు తీసి మెయిల్ చేయండి, ఇన్స్టాలో పంపించండి, ఫేస్బుక్లో పంపించండి. సో దట్ ఏంటంటే అందరికీ తెలుస్తుంది, పిల్లలందరూ ఎంజాయ్ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దామంటే అన్ని వెరైటీస్ తెంపుకుందాము. ఫుల్ ఫ్లెడ్జ్గా మళ్ళీ నీళ్ళు పడితే నాకు తెలిసి ఇంకొక 1 month 1.5 month వరకు కూడా మనకు మంచిగా వస్తుంది. అంటే పుదీనా అయితే పర్మనెంట్గా వచ్చేస్తుందిలేండి, కానీ టమాటోలు మళ్ళీ నారేసాము, మళ్ళీ పెడదాము. అందుకే ఇది బాగా తెంపేసి ఓ పని చేసుకుందాము.
ఇందులో ముల్లంగి వేసాను, ముల్లంగి అయ్యింది, పాలకూర అయ్యింది, అన్నీ తెంపుకుంటూ చెప్పుకుందాం. మళ్ళీ ఎందుకు లిస్ట్ అంతా ముందు నుంచే, సరేనా? వెడల్పుగా బాగా కనపడాలని ఇలా వెడల్పు బుట్ట తెచ్చాను నేను. తెంపుకుందాం. ఇందులో ఒక పని చేస్తా, కింద పెడతా, నేను ప్రశాంతంగా తెంపుకుంటా. కింద పెట్టి అందులో వేసేద్దాం. రోజు అన్ని ఉడతలన్నీ తినేస్తున్నాయి, చాలా అయినండి. ఇంకా ఈరోజు తీద్దాం, రేపు తీద్దాం, మీకు అన్నీ బాగా అయినాక చూపిద్దాం అనుకుంటుంటే ఉడతలన్నీ టాపా 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 తినేసి పడేస్తున్నాయి అనమాట. ఇగో ఇట్లా మన గోల మనది, వాటి లీల వాటిదనమాట. ఇలా మంచిగా తిని అన్ని చేసేసి, అయితే లక్కిందంటే అట్లా తిన్నప్పుడు అక్కడక్కడ గింజలు పడతాయి కదా, అవి భలే మొలుస్తాయి. మనం వేసినవి మొలవయి, కానీ ఉడతలు వేస్తే భలే మొలుస్తాయి అనమాట. అట్లా అంటే మన నేల తల్లికి కూడా ఏంటంటే న్యాచురల్గా అవన్నీ పశువులు పక్షులు తిని వదిలేసిన గింజలు మొలిపేయడం అంటే కూడా నేల తల్లికి ఇష్టమేమో. మనము ఎరువులేసి కథలు పడి మెల్లగా విత్తనాలు వేసి దానికి నీళ్లు పెట్టి చేస్తే కూడా మొలవవు. ఎక్కడంటే అక్కడ ఎన్ని మొలిసిపోతాయో అసలు మామూలుగా అయితే. అబ్బా, ఈ టమాటాలు చూడండి, ఇంకా కాయలు ఉన్నాయి. ఏం చేద్దాం వీటిని? నా కూతురు చట్నీ చేయడానికి సలహా ఇస్తుంది నాకు. అంటే దానికి తెలుసు పచ్చి టమాటా కాయలతోని నేను ఇన్స్టంట్ పికిల్ పెడతా, భలే టేస్ట్ ఉంటుంది. అది క్రంచీ క్రంచీగా ఉంటే ఇష్టపడుతుంది అనమాట. అంటే ఎప్పుడు గాయత్రికి ఒక క్రంచీగా పికిల్ ఉండాలి ఏదన్నా సరే, ఫ్రెష్ది. అంతేగాని సంవత్సరాలు ఉండేది కాదు. అప్పటికప్పుడు ఆ 1 వీక్ ఉండే చట్నీలు కావాలా. సరే, అది అడుగుతుంది కదా, ఎట్లాగో మనము టమాటో చెట్లను ఏదో చేద్దాం అనుకున్నాం కాబట్టి, మళ్ళీ నారబెడదాం ఇందులో అనుకున్నాం కాబట్టి, దాని కొరకు వీటితో క్రంచీ పికిల్ చేసేద్దాము. చూపించాలా మీకు అందరికీ తెలుసు కదా పికిల్ ఇది. సరే నేను చూపిస్తా. ఇదిగోండి, ఈ కాయలతో మనం ఇన్స్టంట్ పికిల్ చేయాలన్నమాట. భలే ఉంటుంది, తింటుంటుంది. అది బ్రెడ్ పక్కన కూడా పెట్టుకొని తింటుంది పికిల్. నేను కూడా, మీరు ఎంతమంది చెప్పండి మా బ్రెడ్కు పచ్చడి పూసుకొని తింటాను. నేనైతే బ్రెడ్కు మామిడికాయ పచ్చడి పూసుకొని తింటా, చాలా ఇష్టం నాకు అట్లా బ్రెడ్కు పచ్చడి పూసుకొని తినడం అనేది. పాలకూర రాడిష్ అంట, ఇందులో నేను తెంపి పెడితే నా కూతురు ఏదో డైట్ ప్లాన్ ఉందంట. ఏం చేస్తుందో చూసి సీక్రెట్గా చూసుకొని మీకు చెప్తా ఆ డైట్ ప్లాన్ ఏం చేస్తుందో. ఇంత కోపంగా చూస్తుంది. అంటే మీకు నిన్న ఒక వీడియో రిలీజ్ చేశాం కదా, మనం 1 lakh సబ్స్క్రైబర్స్తో థ్యాంక్ యూ చెప్తే ఒకటి చేశాను నేను. అందులో కొంతమంది మెసేజ్లు అవి చదివాను కదా. సో నాకు సడన్గా మార్నింగ్ అవర్స్ ఒకటి గుర్తొచ్చిందనమాట. ఒక అబ్బాయి పెట్టాడు. ఏమని పెట్టాడంటే, చాలా రోజులు, ఒక 3 months బ్యాక్ 4 months బ్యాక్ పెట్టాడు అబ్బాయి. అమ్మ, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, మీరు ఎంత బిజీ అవుతారో నాకు తెలియదు, మీరు ఎంత పెద్ద సెలబ్రిటీ అవుతారో కూడా నాకు తెలియదు, కానీ 5 ఏళ్ల తర్వాత మీ అపాయింట్మెంట్ నాకు కావాలా. ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడే జాబ్లో జాయిన్ అయ్యాను, ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాను కాబట్టి 5 ఏళ్ల తర్వాత నేను ఇల్లు కట్టుకుంటాను. మా ఇల్లు మొత్తం మీరే డిజైన్ చేసి పెట్టాలి, నాకు అంతా బ్యాకప్ వర్క్ అంతా మీరు చేసేయాలి నాకు. సో మీరు గుర్తుపెట్టుకోండి, 5 ఏళ్ల తర్వాత మీ అపాయింట్మెంట్ నా కొరకు బ్లాక్ చేసి పెట్టండి అని ఇప్పుడే బ్లాక్ చేసుకున్నాను అనమాట. నాకు అది సడన్గా గుర్తొచ్చింది. నా డేట్స్ బ్లాక్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇలా కూడా జరుగుతుంది నాకు. సో ఏమేం చేస్తామో తెలియదుగా, చూద్దాం. వర్షం పడుతుంది, కెమెరా తడుస్తుంది. కాసేపు అయినాక వద్దామా మరి, ఫుల్ ఫ్లెడ్జ్గా వర్షం పడుతుంది. చిన్నప్పుడు ఇట్లా ఊరికి ఎండాకాలం సెలవులో పోయినప్పుడు పొలాల దగ్గరికి పోయేవాళ్ళం కదా. సో ఈవినింగ్ అవర్స్లో ఇట్లా వర్షాలు వచ్చాయన్నమాట. గబగబా పరిగెత్తుకొచ్చేది. అప్పుడు అంత మన గొడుగులు అంత సీన్ ఏం లేదు. అప్పుడు కుల్లలని కుట్టేటోళ్ళు నాయనమ్మ వాళ్ళు, ఇట్లా కప్పుకొని వచ్చేదన్నమాట. కొప్పెర కుల్లలు అని ఉండేటివి. దాన్ని ఏంటంటే పాత చీరలన్నీ ఫోల్డింగ్ చేసేసి ఒక రకంగా అంటే ఒక ట్రయాంగిల్ షేప్లో కుడుతుర్రు అనమాట వీటిని. సో అవి కప్పుకొని, విషయం ఏంటంటే అది క్లాతే తడిచిపోతుండే, అయినా సరే ఎందుకో కప్పుకుంటుంటే భలే ఉంది చూడండి వెదరు. ఓన్లీ టమాటాలు తెంపినాం, ఏం తెంపలేదు ఇంకా. సూపర్గా
చెట్లన్నీ ఊగుతున్నాయి, ఫుల్ ఫ్లెడ్జ్గా వర్షం. ఒకసారి ఏం చేద్దామంటే మంచిగా వర్షంలా ఆడదాం, ఆడుకొని వీడియో తీద్దాం మనము. ఉరుములు మెరుపులు పిడుగులు పడతాయేమో, పిడుగులు పడితే నాయనమ్మ వాళ్ళు ఏం చేసేదంటే అర్జున పాల్గొన అని ఒక మంత్రం చెప్పించేది అనమాట. అంటే మన దగ్గర పడదు పిడుగు అని అర్థం అనమాట. సో భలే ఉంటుంది. తడిచి ముద్ద అయిపోయి ఇంటికి వచ్చేటోళ్ళము. ఈ సీజన్లో వచ్చే ఈ గాలివానలకు మామిడి చెట్లకు భలే మామిడికాయలు రాలిపోతాయండి. మొత్తం ఉన్న కరెక్ట్ అంటే ఇంకొక 15 రోజులు 20 రోజులు అయితే అండి మాగే టైంలో మామిడికాయలు అన్నీ రాలిపోతుండే. అయితే అప్పుడు ఊర్లో చాలా చెట్లు ఉంటుండే, అవి కౌంట్లెస్ అనమాట, ఇయర్స్ టుగెదర్ ఉన్న పెద్ద చెట్లు. ఎన్నంటిగా వర్షం పడ్డట్టే రాలిపోతుండే మామిడికాయలన్నీ. ఏం చేసుకుంటారు వీళ్ళు, ఏం చేయరు కదా, తెచ్చేసి ఇంటి ముందర పెద్ద కుప్ప పోస్తే మా ఊర్లో అయితే ఊరందరూ వచ్చి కోస్తుండ్రి వాటిని. మంచిగా తొక్క తీసేసి ఇంత ముక్కలు కోసి ఎండబెట్టి ఒరుగు చేస్తుండ్రి, ఊరందరూ పట్టుకపోతుండ్రి వాటిని. విషయం ఏంటంటే ఎండ కూడా సరిగ్గా రాదు, ఒక ఆల్టర్నేట్ ఎండ వస్తుండే అట్లా వస్తుండే, కానీ నల్లగా అయిపోతుండే అవి. అట్లనే తీసి మంచిగా కుండలలో దాచిపెట్టి అన్ సీజన్లో మంచిగా నానేసి పప్పులు వేస్తుండ్రి, కూరలు చేస్తుండ్రి. ఎస్పెషల్గా నాయనమ్మ దాంతో ఉల్లిగడ్డ మామిడికాయ కూర చేస్తుండే. ఉల్లిగడ్డ మామిడికాయ భలే ఉంటుంది, మీకు చేసి చూపిస్తావు సార్. ఓన్లీ ఉల్లిగడ్డ మామిడికాయ వేసి కూర చేస్తారు, సూపర్ ఉంటుంది. నీళ్ళు పోసి చేస్తారు అది కూడా. సో ఉల్లిగడ్డ మామిడికాయ కూర బాగా గుర్తొచ్చింది, చేసుకుందాం ఒకరోజు మనం, ఓకేనా? అట్లా రకరకాలుగా వండుకుంటుంది. ఊరందరూ తీసుకుపోతుండ్రి ఆ మామిడి ఒరుగునంతా. ఇప్పుడేమో స్టైల్గా మార్కెట్లో తీసుకొచ్చి ఆమ్చూర్ అని పౌడర్ అమ్ముతున్నారు మనకు. ఊళ్ళల్లో వెరీ న్యాచురల్గానే మనకు ఆమ్చూర్ ఉంటుండే. బాగుంది వెదర్. ఈ సీజన్లో ఒక్కసారి కూడా వడగాళ్ళు చూడలే. వడగాళ్ళు పడతాయంటారా ఇంకా? ఊర్లల్లో పొలాలతో పనిచేసేటప్పుడు, పొలాలలో పనిచేస్తారు కదా అందరూ, వాళ్ళ ఇట్లా గాలి ఎట్లా వస్తే వాళ్ళకి ఇట్లా లేస్తుండే అనమాట. ఏం చేస్తారు తెలుసా, వాళ్ళ పిన్నులు అట్లా ఏం లేకుంటుండే మంచి ఇట్లా తీసి ఈడ మూడేస్తుండ్రి, మళ్ళీ వస్తే మళ్ళీ ఈడ మూడేస్తుండ్రి, మళ్ళీ వస్తే ఈడ మూడేస్తుంది. సాయంత్రం కల్లా ఒక 3-4 ముళ్ళు ఉంటాయి వాళ్ళ జుట్లలో. నేను భలే అబ్జర్వ్ చేస్తుంటాయి వాళ్ళను, అవి భలే వేసుకుంటున్నారు కదా, ఎన్ని జుట్లో వాళ్ళకి అనుకుంటుంటాయి. ఇవాళ ఇంతే, మనకు టమాటాలు దింపే ఛాన్స్ దొరికింది. వీటితోనే ఏదో ఒకటి చేసేస్తా, ఓకేనా? అయితే ఇండియన్ స్టైల్ ఇవన్నీ వండుతుంటా కదా, నేర్చుకోవే అంటే రాదు. ఏమంటదంటే నాకు అవసరం ఉన్నప్పుడు నీ వీడియోలు ఉంటాయి కదా, నేను చూసి చేసుకుంటాలే అని అంటది. ఒకరోజు వంకాయ కూర చేసమంటే నేను చేయలేదు, వీడియోలు చూసి ఏదో చేసుకుంటా వండుకున్నది, అది మొత్తం మీద వండుకున్నది. బట్ కొన్ని వెరైటీస్ బాగా చేస్తుందండి. పాస్తా బాగా చేస్తుంది, లజానియా అని బాగా చేస్తుంది. ఒకటి నాకు చాలా ఇష్టం అంటే లజానియా బాగా చేస్తుంది. అండ్ కేక్స్ ఇక అక్క చెల్లెలు కలిపేసి అర్ధగంటలు ఏం చేస్తారో చేసుకొని తింటారు వాళ్ళు. వాళ్ళు ఇద్దరు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఒకరోజు చిల్డ్రన్స్ డే రోజు దానికి ఒక మంచి ఓవెన్ కొనిచ్చినాం అనమాట. ఇక దాని పండగ ఏదంటే అది చేసుకుంటుంది, ఏదంటే అది తింటుంది ఎప్పుడు చూసినా. సో టక్కటక్క చేస్తుంది, టక్కటక్క తింటుంది. నేనైతే టేస్ట్ చేయలేదు ఇప్పటివరకు. గింత తింటే ఎప్పుడన్నా అడిగితే గింత తింటా. ఇంకా స్వీట్స్ ఇష్టం ఉండదు అందుకే.
ఇదనమాట. ఏదో గంప నిండా కూరగాయలు తెచ్చుకుందామని ఇన్నే ఒకటే వెరైటీ తెంపుకొచ్చుకొని ఫుల్ వర్షంతో గాలితోటి ఎంజాయ్ చేసుకుంటా మీతో పాత ముచ్చట్లు పెట్టుకుంటా ఈ కథ ఇక్కడితో ఆపేద్దాము. ఓకేనా? అదనమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.